పిల్లా ఇటు రాయే ఇదే మన చార్మినార్, రంగురంగుల ప్రపంచానికి నిలువెత్తు నిదర్శనం. చరిత్రను తిరగరాసే కట్టడం గోల్కొండ కోట. హైదరాబాద్ అందానికి పుట్టుమచ్చలాంటి ట్యాంక్ బండ్. ఇలా గొప్ప చరిత్రాత్మకత ఉన్న మన హైదరాబాదులో బిజీగా బ్రతుకుతున్న మనుషులు, అడావిడిగా పరిగెడుతున్న కాలం. ప్రేమ అనురాగాల్ని పంచుకొని బ్రతకటమే మన కర్తవ్యం. ప్రేమ, కోపం, పగ, సెక్స్ ఇవన్నీ సృష్టి ధర్మం. కుక్కలు, పురుగులు, పులులు, నక్కలు ఇలా అన్ని జంతువులు చూపించగలవు. కానీ ఒక ప్రేమను చూపించడంలో మాత్రం మనిషికి ఏదీ సాటిరాదు. ఇక విషయానికొస్తే వీడి పేరు నితి. వీడు లాజిక్ని నమ్ముతాడు. 10 నిమిషాల్లో ఎవరినైనా కొట్టొచ్చు, 5 నిమిషాల్లో బీరు కొట్టొచ్చు. కానీ 3 నిమిషాల్లో ప్రేమను కొట్టేయాలన్నది వీడి లాజిక్. వీడికి ఓ మైనస్ పాయింట్ ఉందండోయ్. ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా వీడి సంతోషాన్ని స్టాప్ అంటే వాడి పని మందు తాగే వాడి చేతుల్లో స్టఫ్ లాంటిది. కానీ అదే మైనస్ పాయింట్ వీడి లైఫ్ని టర్న్ చేస్తే, ప్రపంచంలో ఉన్న ఎదవలందరికీ ఒక స్కూల్ పెడితే అందులో వీడినే లెక్చరర్గా పెట్టాలి. ఎదవలందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ గురించి తెలిస్తే ఆటోమేటిక్గా వీడి గురించి తెలిసిపోతుంది. ఎదవ నెంబర్ 1 వీడికి హిమోనియం అనే హ్యూమన్ రోగం ఒకటి ఉంది. మీకు దెబ్బ తగిలిందని తెలిసినా, బ్యాండేజ్ పెట్టుకుని వాడికి కనిపించినా వాళ్ళకి ఆ రోజు పండగే. కానీ దానికి మించి అడిగినా, తీసుకున్న తర్వాత వీడికి కనిపించినా ఆడికి బొమ్మడిపోతుంది. ఎదవ నెంబర్ 2 వీడికి శ్వాస మీద ధ్యాస ఎక్కువ. టెన్షన్ వచ్చినా, భయం వచ్చినా, బాధ వచ్చినా తట్టుకోలేడు. ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. బావస్తుడు ఏరా బా, బ్యాటరీ ఫుల్గా ఉందా? హెడ్ లైట్ వేసుకొని వెళ్తున్నావు? ఏరా నీ పిల్లకరే చేయించావా? ఇప్పుడే వేయించా. నీకెట్ట తెలుసు? అది చేయించమని అడిగింది ఏంట్రా నిన్ను? లే, నా తృప్తి కోసం. నీ సంతోషం నీది, నా సంతోషం నాది. బాబాయుడు మళ్ళీ మొదలెట్టిండ్రు. అది కాదురా బావా. హలో కర్రే నా కొడక, ఏడున్నావురా? బా ఒక్క నిమిషమే. కానీ ఆడ దున్నపోతూ పాలిస్తలేదంట, పోయి చూడు పో. ఎద్దు నా కొడక. నేనా? వస్తున్నా. బా ఒక్క నిమిషమే. దరిద్ర పెదవా. ఈరోజు సంతోషం అవార్డు విన్నర్ ఎవడో? ఎవడు పట్టుపగలే లైట్ వేసుకొని వస్తున్నాడు? ఆపేస్తే పోలా. లైట్ 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 అయిపోయి నా చేతిలో. పొద్దున్నే ఆవిడ ముఖం చూసి వచ్చాడు. ఈరోజు నేను చాలా మంచి పని చేశాను. ఓ థ్యాంక్స్ చెప్తాడేమో. చచ్చాడు నా చేతిలో. ఏంటి ఇప్పుడు నన్ను కొట్టావా? ఏ డౌటే క్యా? అబ్బా మళ్ళీ కొట్టిండ్రా. లైట్ ఆప్ అంటే బండి ఆప్ మరి కొడుతున్నారు ఏంటండి? అరే అవులే, మేరా గాడి మేరా లైట్ మేరా మర్జీ. कौन है रे तू मेरे को बोलने के लिए? उसके लिए नन्नु मारते क्या? नहीं ये तो तेरा को बेटा के खाना खिला तू क्या रे चटाक? चटाक? వద్దులన్నా అన్న నీ దండం పెడతాను. నీకు దండం పెడతాను అన్న. ఏదో బుద్ధి తక్కువ తిని లైట్ అని చెప్పాను అన్న. ఖరాబ్ అవుతుంది అన్న. ఆపండి మేడం, మేడం ఆపండి మేడం, మేడం చూడండి మేడం.
బుద్ధుందా అసలు నీకు? ఏం చేస్తున్నావు నువ్వు? అబ్బా వదిలేనా నాన్న. హలో, మేడం 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 ఎందుకు కొడుతున్నావు అతన్ని? అది బస్ స్టాప్ లో అమ్మాయిలు ఎవరు లేరంట లైన్ వేసుకోవడానికి అని నన్ను అడుగుతున్నాను. అది కాదు మేడం, లైట్ లైట్ లైటేరా నువ్వు అడిగా అమ్మాయిని వీడికి తెలుగు వచ్చా? చూడకండి అడుగుతున్నాడు దవ్వా ఏంట్రా అయితే నా తరపున కూడా ఓ 2 కొట్టు. ఓ నాయనో అబ్బా ఆపడానికి వచ్చావు అనుకుంటే మళ్ళీ మొదలు పెట్టమంటావంటే ఎక్కడ కొడుతున్నావురా? రే 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 అమ్మాయి రాగానే స్క్రిప్ట్ లో ఉన్న డైలాగులన్నీ చేంజ్ చేస్తావా? తెరా కామ్ క్లైమాక్స్ మీద దేఖలేంగే. చాలా మంచి పని చేశారండి. థ్యాంక్స్ అండి. ఐఎమ్ బిందు. ఐఎమ్ నితిక్. హలో, చెయ్యొద్దులండి. వదిలితే దొరుకుతావా? ఓకే అండి, నైస్ టాకింగ్ టు యూ. బాయ్. అసలు మనం ఎప్పుడు మాట్లాడుకున్నామండి? ఏదో జస్ట్ క్యాజువల్ గా చెప్పాను. అయితే మనం మాట్లాడుకోవాల్సిందే. లేదండి, నాకు కొంచెం పని ఉందంటారు అంతే కదా, చచ్చిపోయింది పని ఏం కాదు కదండి. రావచ్చు కదా బిమ్. ఓకే సరే పదండి. ఒక నిమిషం, మూవీ స్టార్ట్ అయిన నుంచి ఒకే లొకేషన్లో ఉన్నాం. కొంచెం చూసి వాళ్ళకి కూడా బాగుంటుంది. లొకేషన్ చేంజ్ చేద్దామా? ఇంట్రెస్టింగ్. హలో హలో. ఇప్పుడు నువ్వు నన్ను కుట్టేవా? లేదండి, దోమని చంపాను. మరి నన్ను లాగ్ కుట్టినట్టు అనిపించింది. ఏదో చెప్తా అన్నారు. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. పర్లేదు, చెప్పండి. నేను ఫిక్స్ అయిపోయా మీకు, మీరు కూడా నాకు ఫిక్స్ అయిపోండి. ఎక్స్క్యూజ్ మీ, సారీ. ఐ లవ్ యూ. ఇదేంటి? అంటే లవ్ లెటర్ అయితే చింపేస్తారు కదా, ఇదైతే చింపలేరు కదా. ఏం మాట్లాడుతున్నారో ఎదవా. హలో హలో, ఇలాగా కూర్చో, నడు నడు, కూర్చో అక్కడ. సరిగ్గా కూర్చో. ఇలా అయితే చాలా కష్టం, స్మూత్గా డీల్ చేయాలి. ఏదో చెప్తా అన్నారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద మీ నమ్మకం ఏంటి? ఓ హార్ట్ మరో హార్ట్ని అడుగుతుంది, నా గుండె చప్పుడు నీ హృదయంలో వినిపిస్తుందా అని. ఎగ్జాక్ట్ అండి. ఒక ప్రేమ మరో ప్రేమను అడుగుతుంది, నేను నిన్ను ప్రేమించినంతగా నీవు కూడా నన్ను ప్రేమిస్తున్నావని. వాట్ యు మీన్? ఎవరి మనసులో నువ్వు ఉన్నావో లేదో తెలియదు కానీ నా మనసుకు మాత్రం దగ్గరైన ఒకే వ్యక్తివి, సంతోషానివి నువ్వే. సారీ అండి, నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఏంటి, ఎంగేజ్మెంట్ అయిపోయిందా? ఎస్. ఐఎమ్ సారీ అండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే. హే లేదు లేదు, నేను హర్ట్ అవ్వలేదు, మీరు బాధపడకండి. అంటే మీకు బాధగా లేదా? ఏంటి బిందు, పెళ్లిపేటల దాకా వచ్చిన మ్యారేజెస్ ఆగిపోతున్నాయి, జస్ట్ ఎంగేజ్మెంటే కదా అయ్యింది. మరి ఇందాక కళ్ళు తుడుచుకున్నారు. అదా ఏదో కంట్లో నలగపడితేనో తుడుచుకున్నా. కానీ ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎలా వచ్చాను? ఒక వ్యక్తిని ప్రేమించడానికి కావాల్సింది బయోడేటా కాదండి, కన్నీరాని కళ్ళు, అబద్ధం చెప్పని పెదాలు, నిజమైన ప్రేమ. కానీ నా జీవితంలో నువ్వు ఉండటం ఎంతో ముఖ్యం. కానీ అది నీ జీవితంలో నేను ఉండాలని నువ్వు కోరుకున్నప్పుడు మాత్రమే. కానీ నేను నీతో లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటానని నమ్మకం నాకు కలగడం లేదు. చూడు బిందు, ప్రకృతిలోని పంచభూతాల సాక్షిగా, సాగరంలోని ప్రతి నీటి బిందు సాక్షిగా నన్ను దాటిన నా ప్రేమ ఏదో రోజు నిన్ను చేరుతుంది. వస్తా. అది కాదు నితిక్. కానీ ఒక్క మాట నన్ను ప్రేమించనని చెప్పు, జీవితాంతం నీకు ఆనందపరిచే ప్రపంచాన్నే సృష్టిస్తా. చూడే, మనం వెతికితే వచ్చేది నిజమైన ప్రేమ కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేది నిజమైన ప్రేమ. అబుచ్చా. నితిక్, 1 minute. నితిక్, నితిక్, నిన్నే ఆగు. నితిక్, అమ్మ జీవితం 1 minute నితిక్. రోజన్నా తెలుసుకోవచ్చు కానీ నితిక్. ఈ అమ్మాయి మనసులో మాత్రం ఏముందో నితిక్. అర్థం చేసుకోలేం. ఆగు. వెయిట్, ప్లీజ్ వెయిట్.
దీని అమ్మ దీనికేం రోగమో ఇప్పుడే స్టార్ట్ అయ్యి సావట్లేదు. నితిక్ ఒక్క నిమిషం. ఎవరు మీరు? అబ్బా నన్ను కొంచెం మా అత్త మామూలు పరిచయం చేస్తావా? సారీ, బైక్లో పెట్రోల్ కూడా లేదు. మీ అమ్మా నాన్నలకురా ఎదవా. పక్కనే పెట్రోల్ బంక్ కూడా లేదు. అబ్బా ఎలా చెప్పాలి? ఏమన్నా? అవునరా మీ అమ్మా నాన్నలకే. ఒక్క మినిటే. ఏమైందిరా, ఏం వెతుకుతున్నావు? ఒక్క నిమిషం ఆగు. దొరికింది. ఒకసారి కొట్టవా? కొట్టు, పర్లేదు. ఇంత గట్టి కొట్టి వెంటే నీ ఎంకమ్మ. అయ్యో అబ్బా కొట్టేంద్రా బాబు. నితిక్ ఏమైందిరా మావాడు ఉత్తి పుణ్యానికి కొట్టినావంట? లేకపోతే డబ్బులు తీసుకోవటమంటావేంట్రా? అరే చిన్న అమౌంట్కి మర్యాదగా సారీ చెప్పాయి, లేకపోతే నరాలు స్టేషన్ అటెండ్ చేయిస్తా. ఏమంటారా? డబ్బా అలా వద్దురా. అలా ఎక్స్క్యూజ్ మీ, ఏంది మాకేంది ఏంటి అసలు? వెరీ గుడ్. మీ అక్కకి బాగా మంచిగా చూసుకోమని చెప్పి ఇక నుంచి దొబ్బేయండి. బావ జాగ్రత్త. నువ్వు వచ్చేసి బొర వండవతా, లేకపోతే ఇన్న టాయిలెట్ పోతా. అవును అక్కడ ఏమైంది? వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? అది సరే గాని నీ ఎంగేజ్మెంట్ సంగతి ఏం చేద్దాం మరి? అది సరే గాని అక్కడ ఏమైందో చెప్పు ప్లీజ్. ఇగో అక్కడ ఉన్న నా పోరిని చిడాయించారని షీ టీమ్కి ఫోన్ కొడతా. నువ్వు పడుకోరా. వితౌట్ ఎంక్వైరీ మీ గల్లాల పట్టుకుని గుంజుకుని పోయి బొక్కలో కూర్చోబెడతారు. దాని తెల్లారి మీ వేలు ముద్రలో ఫోటోలు పర్సులు మొత్తం లాక్కుంటారు. మీడియాలో టాపిక్. ఇంకా కౌన్సిలింగ్ ఉంటది చూడు. వెరీ గుడ్. నువ్వు ఇంకా వార్నింగ్ ఇచ్చొచ్చావు అనుకున్నా, వాయిస్ మెసేజ్ ఇచ్చొచ్చావా? లేకపోతే వాళ్ళతో ఫైట్ చేసి నా క్యాలరీలని వేస్ట్ చేసుకోమంటావు ఏంటి? నీ ఎంగేజ్మెంట్ మరి? నాకు అసలు ఎంగేజ్మెంటే అవ్వలేదు. మరి అలా ఎందుకు చెప్పావు? అలా అని డైరెక్టర్ చెప్పమన్నాడు. ఓరి డైరెక్టరు. ట్రావెల్ షాట్ కండి అని చెప్పా కదా, పెట్రోల్ బొక్క. షాట్ ఓకే? ఓకే సార్. కెమెరా తీయండి, వేరే షూట్ ఉంది. వెళ్ళండి. వెధవలకే అమ్మాయిలు పడతారని వీడు మళ్ళీ ప్రూవ్ చేశాడు. కానీ ఎదవలను మార్చుకోవచ్చని తెలిస్తేనే అమ్మాయిలు పడతారని మనం తెలుసుకోవాలి. అన్న ప్లీజ్ అన్న నాకు ఫైటింగ్ ఇష్టమన్నా. నేను వస్తానా, కాలు మొక్తా, దండం పెడతా. ప్లీజ్ అన్న నేను వస్తానా, ప్లీజ్ అన్న.